హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే బియ్యం పిండితో చేసిన అప్పాలు అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి తెలంగాణలో చేసే తపాలా చెక్కలు ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. కాకపోతే మనం చేసే పద్ధతి వేరే విధంగా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిండి మొన్న చెప్పాను కదా, ఇది ఇన్స్టంట్ దోశ చెప్పినప్పుడు చెప్పాను. బియ్యం పిండి అండి ఇది. బియ్యం 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు శనగపప్పు పోసి, ఇక్కడ తెలంగాణలో అయితే పిండి గిర్నీలో పట్టించామంటారు, అక్కడైతే పిండి మిల్లులో ఆడించామంటారు కదా. సో అలా అనమాట, నేను పిండి గిర్నీలో పట్టించాను. 3/4 కిలోకి 1/4 కిలో శనగపప్పు అనమాట. సో దీంతో సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ వేసానండి, కొద్దిగంత పసుపు, ఆప్షనల్ అండి ఇక్కడ పసుపు మీకు. 1 స్పూను నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో మనం కారం వేయట్లేదండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చగా మిక్సీలో పట్టానమాట. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి మీరు స్టార్టింగ్లో పిండిలో వేసినప్పుడు సాల్ట్ కొంచెం చూసి వేయండి. కొంచెం కరివేపాకు అండి కట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పసుపు వేయకుంటే ఏంటి అంటే అది వైట్గా కనబడుతుంది అనమాట. పసుపు వేస్తే కొంచెం కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది కదా, సో అందుకనే పసుపు వేయండి. సో ఇది బాగా కలిపిన తర్వాత మనము ఏంటి అంటే దీనికి నార్మల్ వాటర్ కాకుండా కొంచెం నేను వేడి నీళ్ళు పెట్టాను అనమాట. వేడి నీళ్ళతో కలపాలి. అప్పుడు మనకి ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినలేరు అనమాట క్రిస్పీగా అయ్యాయి అంటే. సో ఇది చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా తినడానికి బాగుంటుందన్నమాట, అనుకూలంగా ఉంటాయి. సో కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను, మరీ వాటర్ వేయమాకండి. మళ్ళీ మనం పిండి ముద్ద డో చేస్తాం కదా, అప్పుడు సరిపడకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట మనము. సో అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ వేయాలన్నమాట వాటరు. మనం నార్మల్గా కారపూస చేయడానికి దానికి ఎట్లా డో ప్రిపేర్ చేస్తాము అలాగే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇదేంటంటే ఇది కొంచెం కలిపేసి మనం పక్కన పెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అది చాలా వేడిగా ఉంది కదా వాటర్. నేనైతే మరిగే నీళ్ళు వేసాను దాంట్లో, అందుకని ఒక 5 to 8 minutes అలా పక్కన పెట్టేసాను అనమాట, కొంచెం చల్లగా అయ్యేంత వరకు అని. సో చూసారా, కొంచెం వాటర్ మీకు తక్కువ పడుతున్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఇలా డో ప్రిపేర్ చేయండి. తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా పిండిని కలపండి. చాలా బాగా వస్తాయి అనమాట మనం చేసే అప్పాలు. సో ఇక్కడ నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. మీరు ఆయిల్ ప్యాకెట్ది కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న మీకు ఏ సైజు కావాలి అనింది, మనం చేసే అప్పాలు ఏ సైజు కావాలి అన్న దాన్ని బట్టి పిండి తీసుకొని చేతికి కూడా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ అప్పాలు చేయండి. మనం ఇక్కడ వాటర్ పెట్టడం లాంటివి, పొడి పిండి లాంటివి ఏం చేయట్లేదండి, జస్ట్ ఆయిల్ తోటే చేస్తున్నాము. సో మీకు క్రిస్పీగా కావాలనుకుంటే పలచగా చేయండి, లేదు కొంచెం పెద్దవాళ్ళు తినడానికి కూడా ఉండాలి అనుకుంటే కొంచెం మందంగా చేయండి. లోపల ఉడుకుతాయండి, ఉడకవని కాదు. మనం పిండి వేసినప్పుడే, వాటర్ వేసినప్పుడే పిండిలో సగం ఉడికిపోయింది కదా పిండి మనకి. సో ఇక్కడ నేను ఏంటంటే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి పెట్టాను అనమాట. సో మనకు మినిమం 3 minutes పడుతుందండి అంతే, ఇంకా అంతకంటే మ్యాక్సిమం 3 minutes కంటే ఎక్కువ టైం పట్టదు మనకి. అందులోనే మనకి పిండి ఉడికిపోయి కూడా ఉంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, డీప్ ఫ్రై. సో నేను ఇక్కడ అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. మీరు చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కొంచెం సైజ్ తగ్గించవచ్చండి. నేనైతే ఇక్కడ సైజ్ పెద్దగానే పెట్టాను.
సో ఈజీగా అనమాట ఫ్రై అయిపోతాయి మనకి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనం ఈవినింగ్ స్నాక్గా తిన్నా, లేకపోతే టీతో పాటు తీసుకున్న సూపర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ కదా మనకి. నేను అవన్నీ చూపించట్లేదు అనమాట మీకు, అందుకని. సో మొత్తం ప్రిపేర్ చేశాక చూసారా ఎంత కరకరలాడుతూ బాగున్నాయంటే. నేను కూడా కొన్ని క్రిస్పీగా చేశాను, కొన్ని నార్మల్గా పెద్దవాళ్ళు తినే విధంగా ఉంటారు కదా, కొంచెం పెద్ద మనుషులు, వాళ్ళు తినే విధంగా చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకు టీ టైం స్నాక్స్ లాగా అయితే సూపర్గా ఉంటాయి ఈవినింగ్ టైంలో. సో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ. బాయ్.